మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో రావణ కాష్టం జరుగుతుందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలకే భద్రత లేకుండా పోతుందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నుండి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. సమస్యలకు భయపడకుండా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. శ్రీరాములు గారికి, రవి గారికి, సేన గారికి, అశోక్ గారికి, కన్నా గారికి, ఎందుకంటే చాలా మంది సర్పంచ్లు ఉన్నారు కదా. మరి మాజీ సర్పంచ్లకు మన సర్పంచ్ గారు కూడా మన గుడిగడ సర్పంచ్ గారు కూడా మరి గౌరవ మాజీ ఎంపీటీసీ సభ్యులకు పెద్దలందరికీ మరి ఇక్కడ వచ్చేసినటువంటి లబ్ధిదారులకి పత్రికారులకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. దాదాపుగా 1 నెల రోజులు అవుతుందనుకుంటా ఒక్కొక్క మండలి ఇస్తూ నర్సాపురం ఇవ్వాలని చెప్తున్నా. కొన్ని అనివార్య కార్యాలయంలో ఒక వారం 10 రోజులు మన ఎక్స్టెండ్ కావడం జరిగింది. అదేదా భావించదు, చెక్కుల టైం చూసుకొని మరి మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన నియోజకవర్గానికి అందరు చెప్పినట్టుగా పాత చెక్కులన్నీ కూడా పక్కకు పెట్టేస్తారంటే పాత సీఎంఆర్ఎఫ్ ఏదైతే పక్కకు పెడితే మేము ఆ రోజు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కేవలం సీఎంఆర్ఎఫ్ విషయం పైన మేము అడగడం జరిగింది. అడిగిన తర్వాతనే ఈ చెక్కులన్నీ కూడా బయటికి రావడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా